కపుల్ షో ఏదైతే చేస్తున్నారో మీరు, అది ఎలా ఉండబోతుంది? మాకు మామూలుగా లేదు మీ జడ్జిమెంట్. సో నేను ఇప్పుడులాగే అండి, నేను అనవసరంగా ఎవరిని అంటే జడ్జి అయినా సరే, మీరు చూసుంటారు జబర్దస్త్లో కూడా. అవును అవును మ్యామ్. నేను అనవసరంగా ఎవరిని ఏది రియాలిటీ షో కాబట్టి నేను ఏదో ఒక డ్రమటైజ్డ్ గా ఏదో అనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, దాన్ని నేను నా ప్రోమో పడాలంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి పంచ్ లైన్ వేయాలి, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనాలి, లేకపోతే ఎడవాలి, లేకపోతే ఇవన్నీ నేను చేయను. నేను మామూలుగా సిన్సియర్గా ఏమనిపించిందో చెప్తాను. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ లెవెల్ వచ్చి అలా అంతా అయినప్పుడు కొంచెం దెన్ ఐ హ్యావ్ టు టెల్ స్ట్రిక్ట్ గా. మేడం, ఎప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతా, దేవుడు వచ్చి నీకు ఏం కావాలి అంటే మీరు ఏం అడుగుతారు అని. నేను యాక్చువల్లీ దేవుడు వచ్చి నిజంగానే ఇప్పుడు వచ్చి అడిగితే నా ఫ్యామిలీ మొత్తానికి గుడ్ హెల్త్ కావాలని అడుగుతాను. అంటే భయం వేస్తుందా ఈ బయట సిచ్యువేషన్స్ చూసి? ఎట్లా హెల్త్ ఒక్కటే, మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఏం చేయలేం. అంటే మనం ఇది తింటున్నాము సో ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవన్నీ ఫాలో అవుతాం కదా. ఇవన్నీ ఫాలో అయినా కూడా సమ్ టైమ్స్ ఏదో ఒకటి అవుతుంది. సో అలా అంటే చెప్తున్నాను, ఒక 3-year-old అమ్మాయికి కూడా క్యాన్సర్ రావచ్చు. మా హస్బెండ్ కొన్నిసార్లు చూస్తారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా. సో వాళ్ళు మరి ఏమి తిన్నారని, ఏమి ఉన్నాయని అంటే, సో ఏమంటున్నానంటే హెల్త్ అనేది మన ఒక పాయింట్ తర్వాత ఇది లక్కే. సార్ ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారా, దీని వల్ల క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇది చెయ్యకూడదు అని ఎప్పుడైనా? అంటే ఇది ఖచ్చితంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రూవ్డ్ సినారియోస్ అవుతేనే చెప్తారండి, ఇంకా టెస్ట్ లో ఉన్నవి అయితే చెప్పరు. బట్ కొన్ని అయితే స్టడీలో ఉంటాయి కదా, అవి ఇంకా ప్రూవ్డ్ కానివి చెప్పరు. హీల్ జస్ట్ సే డోంట్ బీ కేర్ఫుల్, అది మనకు తెలియదు కానీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఇట్ అని చెప్తారు, అంతే తప్ప అది మస్ట్ గా వచ్చేస్తుందని చెప్పరు. ఆయన ఏంటంటే మామూలుగా పేషెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇవాళ ఐ సా 3-year-old పాప ఏడుస్తూ అదే పట్టుకుని నన్ను పెట్టుకుని హీల్ గెట్ ఎమోషనల్. ఒక చిన్న పాప, మనం చెప్పాం కదా ఇప్పుడే ఇంకొక సినారియోస్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో అది ఇంకొక రకం. సో హెల్త్ వైజ్ గా కూడా పీపుల్ ఆర్ సఫరింగ్. సో మెనీ సఫరింగ్స్ మనం అన్ని విన్నప్పుడు బాధేస్తుంది. అందరూ పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. ఐడియల్ గా గొడవలు లేకుండా ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం, కానీ అందరికీ అలా ఉండదు. సో అదే చెప్పాను, లైఫ్ లేకపోతే మనీ. ఇప్పుడు కపుల్ షో ఏదైతే చేస్తున్నారో మీరు, అది ఎలా ఉండబోతుంది? మాకు మామూలుగా లేదు మీ జడ్జిమెంట్. సో నేను ఇప్పుడులాగే అండి, నేను అనవసరంగా ఎవరిని అంటే జడ్జి అయినా సరే, మీరు చూసుంటారు జబర్దస్త్లో కూడా. అవును అవును మ్యామ్. నేను అనవసరంగా ఎవరిని ఏది రియాలిటీ షో కాబట్టి నేను ఏదో ఒక డ్రమటైజ్డ్ గా ఏదో అనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, దాన్ని నేను నా ప్రోమో పడాలంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి పంచ్ లైన్ వేయాలి, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనాలి, లేకపోతే ఎడవాలి, లేకపోతే ఇవన్నీ నేను చేయను. నేను మామూలుగా సిన్సియర్ గా ఏమనిపించిందో చెప్తాను. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ లెవెల్ వచ్చి అలా అంతా అయినప్పుడు కొంచెం దెన్ ఐ హ్యావ్ టు టెల్ స్ట్రిక్ట్ గా. మేడం, ఎప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతా, దేవుడు వచ్చి నీకు ఏం కావాలి అంటే మీరు ఏం అడుగుతారు అని. నేను యాక్చువల్లీ దేవుడు వచ్చి నిజంగానే ఇప్పుడు వచ్చి అడిగితే నా ఫ్యామిలీ మొత్తానికి గుడ్ హెల్త్ కావాలని అడుగుతాను. అంటే భయం వేస్తుందా ఈ బయట సిచ్యువేషన్స్ చూసి? ఎట్లా హెల్త్ ఒక్కటే, మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఏం చేయలేం. అంటే మనం ఇది తింటున్నాము సో ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవన్నీ ఫాలో అవుతాం కదా. ఇవన్నీ ఫాలో అయినా కూడా సమ్ టైమ్స్ ఏదో ఒకటి అవుతుంది. సో అలా అంటే చెప్తున్నాను, ఒక 3-year-old అమ్మాయికి కూడా క్యాన్సర్ రావచ్చు. మా హస్బెండ్ కొన్నిసార్లు చూస్తారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా. సో వాళ్ళు మరి ఏమి తిన్నారని, ఏమి ఉన్నాయని అంటే, సో ఏమంటున్నానంటే హెల్త్ అనేది మన ఒక పాయింట్ తర్వాత ఇది లక్కే. సార్ ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారా, దీని వల్ల క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇది చెయ్యకూడదు అని ఎప్పుడైనా? అంటే ఇది ఖచ్చితంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రూవ్డ్ సినారియోస్ అవుతేనే చెప్తారండి, ఇంకా టెస్ట్ లో ఉన్నవి అయితే చెప్పరు. బట్ కొన్ని అయితే స్టడీలో ఉంటాయి కదా, అవి ఇంకా ప్రూవ్డ్ కానివి చెప్పరు. హీల్ జస్ట్ సే డోంట్ బీ కేర్ఫుల్, అది మనకు తెలియదు కానీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఇట్ అని చెప్తారు, అంతే తప్ప అది మస్ట్ గా వచ్చేస్తుందని చెప్పరు. ఆయన ఏంటంటే మామూలుగా పేషెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇవాళ ఐ సా 3-year-old పాప ఏడుస్తూ అదే పట్టుకుని నన్ను పెట్టుకుని హీల్ గెట్ ఎమోషనల్. ఒక చిన్న పాప, మనం చెప్పాం కదా ఇప్పుడే ఇంకొక సినారియోస్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో అది ఇంకొక రకం. సో హెల్త్ వైజ్ గా కూడా పీపుల్ ఆర్ సఫరింగ్. సో మెనీ సఫరింగ్స్ మనం అన్ని విన్నప్పుడు బాధేస్తుంది. అందరూ పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. ఐడియల్ గా గొడవలు లేకుండా ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం, కానీ అందరికీ
అలా ఉండదు. అదే చెప్పాను, లైఫ్లో కొంచెం లక్ కూడా ఉండాలి. మనం అంతా బాగున్నా కూడా, మనకు అన్ని డబ్బులు ఉన్నా కూడా వి మే నాట్ హ్యావ్ గుడ్ హెల్త్. ఇప్పుడు కపుల్